పాలకూర మటన్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. 3 కట్టల పాలాకు, మటను, 2 ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్టు, జీరా, మిర్చి, గరం మసాలా ఇంట్లోనే చేశానండి. చెక్క, లవంగ, ఇలాచి, సాల్ట్, పసుపు. ఇప్పుడు మిక్స్ చేసేద్దాం అంతా. పాలాకుని బాగా కడిగి సన్నంగా కట్ చేసుకున్నానండి. చూడండి. ఇప్పుడు దీంట్లో మటన్ వేసుకుందాం. ఆనియను అన్నీ మిక్స్ చేసేసేయాలండి. నేను పొడుగ్గా కట్ చేశాను. ఇప్పుడు ఈ మసాలాలను వేసేద్దాం. 4 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేయాలండి. మొత్తం మిక్స్ చేశానండి. నేను ఇన్ని నీళ్ళు తీసుకుంటున్నాను. చాలు, ఎక్కువ వద్దు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 5-6 విజిల్ రావాలి. కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేద్దాం. 5 విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు బాగా ఇది నీళ్ళు చెమ్మంతా ఆరిపోవాలి. మనం పోసిన నీళ్ళలో ఇంకా ఎన్ని చూడండి. ఇవంతా ఆరిపోవాలి. నీళ్ళు చెమ్మే ఉండకూడదు. చూడండి, నీళ్ళు చెమ్మే లేదు, ఓన్లీ ఆయిలే ఉంది. రెడీ అయింది ఫ్రెండ్స్, పాలకూర మటన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ, రైస్లో కానీ, బగారాలో కానీ, దేంట్లోనైనా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్టీ టేస్టీ పాలకూర పన్నీర్, పాలకూర మటన్ అండి.